నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు ఖమ్మం జిల్లా ఖమ్మం NSP క్యాంప్ రామగిరి రామాలయం వేదికగా 10వ తరగతి 2024-2025 సంవత్సర పరీక్షలలో గవర్నమెంట్ హై స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో పగడాల కిషోర్, నీరజ సౌజన్యంతో ABADPS TS అధ్యక్షులు శ్రీ తాండ్ర రాంప్రసాద్ నిర్వహించడం జరిగింది. ఇంతేనా మీరు కొట్టే చప్పట్లు? కాస్త సంతోషం అమ్మా. ఒక్కసారి కూర్చోండి. ఆ తర్వాత అసలైన కారణం ఏంటి ఈరోజు పెట్టడానికి? అసలు ఈరోజు ఈ కార్యక్రమం రాంప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనం చాలా స్కూళ్ళల్లో మనం చూస్తుంటాం, ఒకసారి మనకు పరీక్ష రిజల్ట్ రాగానే మనం టీవీలో చూడండి, ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది, అసలు మనం టీవీ ముందు ఎందుకు కూర్చున్నామా అన్నట్టు ఉంటుంది. అన్నీ మాకే ర్యాంకులు అని చెప్పేసి మనం చూస్తుంటాం. ఈ వాతావరణం కూడా గవర్నమెంట్ స్కూల్ ఉన్న HM గారికి కూడా బాధ్యత. మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంత మార్కులతో ముందుకు వచ్చారనే ప్రకటనలు మనం అతి త్వరలోనే చూడాలి అనేది మా సంకల్పం. ఆ ప్రతిభావంతులకు ఎంతో మార్కులు వచ్చినా కూడా ఒక్క గవర్నమెంట్ స్కూల్ ముంగడ ఒక బ్యానర్ కనిపించదు. మా సంస్థ అలాంటి సంస్థకి నిర్వహిస్తూ ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా కమిటీ ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు నడిపించగలుగుతున్నామండి. మరి మా రాజ్ దేశపాండే గారు వారికి, అలానే గత కొన్ని సంవత్సరాల కింద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ నేను మొదట్లో అధైర్యపడుతుంటే ధైర్యం చెప్పి ముందుండి నడిపించిన మా స్ఫూర్తిదాత మా కమిటీ గౌరవ సలహాదారు కిషోర్ గారికి, అలానే ముందుకు చెప్పు, అలానే మరి ఖమ్మం జిల్లా మా సంస్థ యొక్క అధ్యక్షులు, చక్కటి కార్యక్రమాలు నిర్వహించే మా అధ్యక్షులు రామకృష్ణ గారికి, అలానే రఘునాథపాలెం ముద్దుబిడ్డ, ఎవరు ఇంటి ముందుకు వెళ్ళి ఏ సహాయం అడిగినా, ఏ పని అడిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే రఘురామ్ గారికి, అలానే ఇంటిని వదిలిపెట్టి ఇంటి భర్తను కూడా మరి ఎన్ని పనులున్నా నువ్వే చేసుకో, నేను మాత్రం అన్నదానంకి వెళ్ళి ఉదయం 5 గంటల నుంచి ప్రతి ఒక్క పని చేస్తాను అని ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో తన సహాయ సహకార శక్తి కూడా మా సంస్థ సభ్యుల్ని పంపించి స్కూల్ సెలవు అవటం వల్ల ఆ స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారా, సెకండ్ ఎవరు వచ్చారా అని అడ్రస్లు సేకరించి దాదాపు 10-12 రోజులు సేకరించి మేము ఇక్కడికి రప్పించగలిగాం. తిరుమలపాలెం మండలంలో నిన్నగాక మొన్న అడగగానే 8 స్కూల్ పిల్లల్ని అప్పటికప్పుడు గంటలో ఇన్ఫర్మేషన్ తీసుకొని పంపించేటటువంటి మన MBO గారికి హృదయపూర్వక మరి అభినందన తెలుపుకుంటున్నాను. మరి మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను. ముందుగా మా జిల్లా అధ్యక్షుల వారు పెద్దల తర్వాత జిల్లా అధ్యక్షులకు ప్రతిభా పురస్కారాలు
అందజేయుటకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర మేయర్ గారైన కొల్లు నీర్జర గారికి, మా ఏబిఏడిపిఎస్ తెలియదు పరిస్థితి. కానీ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, నైతిక విలువలు, మనకు ఒక ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని నిలబడబట్టి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వృద్ధాశ్రమాలు పెరగటాలని ఎవరూ సహించకూడదు. మన ఈ ప్రవచనకర్తలు మన కోటి చాగంటి కోటేశ్వరరావు చెప్తారు, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేర్చడం అంటే ఇక్కడ మీ ఖర్చులు తగ్గించుకొని అక్కడ వాడు ఖర్చులు తగ్గించు. అది కాదు. నేనేమన్నానంటే పెద్ద అయిన తర్వాత పిల్లలు మంచిది చెడేది తెలుసుకుంటారు. తోటి సహచరులు మిత్రులు మంచివాళ్ళ చెడువాళ్ళ, లేకపోతే పిక్ ప్యాకెటింగ్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మీరు హాస్టల్లో చేయించినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డార్మిటరీ సరిగా లేకపోతే హెపటైటిస్ బి వైరస్, జాండీస్ వ్యాధులు వస్తాయి, బ్రాంకైటిస్ వ్యాధులు అంటుకుంటాయి, ఫుడ్ పొల్యూషన్ కావచ్చు, తర్వాత సోరాసిస్ లాంటివి ఏమైనా స్కిన్ అలర్జీస్ అటువంటివి రావచ్చు, హెల్త్ ఖరాబ్ కావచ్చు. తర్వాత మీ పిల్లలు మీకు ఏమి అమ్మ ఏమి నాన్న నాకు భోజనం పెట్టలేక నన్ను వదిలించుకోవడం, నన్ను ఇక్కడ పడేసాను అభిప్రాయం కనుక మీ పిల్లల్లో, మీ పసి హృదయాల్లో, ఆ పసి మనసులో పడితే మీ పిల్లలు మీకు కాకుండా పోవుట ఖాయం. మీరు అనాథాశ్రమ అది ఓల్డేజ్ హోమ్లో చేరడం ఖాయం. అటువంటివి తగ్గించుకోరు. ఏమి తక్కువైనా మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదా? 550, 520, 540, 540 మార్కులు మా స్టూడెంట్స్ కూడా చేరుతూ ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పండి. హాస్టల్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అయితేనో కాన్పట్లనో తప్పనిసరి అయితే తప్ప చేర్పించవద్దు. కానీ ఈ విషయాన్ని ఇక్కడికి ఇచ్చేసినట్టుగా ఈ విద్యార్థుల తల్లిదండ్రులు మీ యొక్క గ్రామాల్లో తోటి తల్లిదండ్రులు